ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ అవకాశాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ ప్రేయర్ డేని స్థాపించిన తెలుగు క్రిస్టియన్ ఉమెన్స్ ఫెలోషిప్ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుకొని దేవుని సన్నిధానంలోనికి ముందుకు కొనసాగిపోదాం.
చేస్తున్నాం. ఈ సమయంలో వాక్య పఠనంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కోరాహు కుమారులు రాసిన కీర్తన 85వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? అవును, కోరాహు కుమారుల కాలంలో మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శ్రమలకు అప్పగించినప్పుడు మరి కోరాహు ఇక్కడ దేవుడిని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలని మరి చెరలో నుండి తప్పిస్తూ, తెగుళ్ళ నుండి, వ్యాధుల నుండి ప్రభు వారిని కాపాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే 85వ అధ్యాయము 1వ వచనంలో మరి భక్తుడు వ్రాస్తున్నాడు, యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు, నీ ప్రజల దోషములను పరిహరించి ఉన్నావు. అవును, దేవుడు ఎన్నోసార్లు ప్రజల యొక్క దోషాలను పరిహరిస్తూనే ఉన్నాడు. కానీ మరి ప్రజలు దేవుడికి ఆయాసకరమైన మార్గాలలో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మరలా వారిని శిక్షించి ఆయన ఉగ్రతను పంపించి మరలా వారిని చెరలో నుండి విడిపిస్తున్నట్లుగా కూడా లేఖన భాగంలో నుండి మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ కోరహు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి 4వ వచనంలో మనం చూసినట్లయితే, మా రక్షణకర్తలకు దేవా మా వైపునకు తిరుగుము. ఇక్కడ కింద మరి మనం చూసినట్లయితే మా వైపునకు తిరుగుము అనే మాటకు మమ్మను మళ్ళించు. అవును, తప్పిపోయిన మమ్మలను మరలా నీ వైపుకు మళ్ళించు. ఈ ప్రజలందరూ కూడా మరి దేవునికి ఆయాసకరంగా ఉన్నప్పుడు దేవుడు వారిని మరలా దేవుడి వైపు త్రిప్పడానికి మరి కొన్ని పరీక్షలు, శ్రమలకు గురి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే భక్తుడు దేవుని వేడుకుంటున్నాడు, మా రక్షణకర్తవగు దేవా మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించు. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపం సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయు. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. అవును, శ్రమ వెంబడి శ్రమలలో నుండి దేవుడు విడిపించే దేవుడు. దేవుడు శుభవచనాన్ని తెలియజేయబోతున్నాడు. నిజమే, మనము కూడా కష్టకాలంలో ఉన్నాం, శ్రమలలో ఉన్నాం. మరి ఎక్కడ చూసినా కరోనా వైరస్ ద్వారా ఎంతో మంది మరి భయపడుతూ ఉన్నారు. ఏ క్షణమున ఏమి సంభవిస్తుందో, బలహీనత ఎటు నుంచి ఎటు వ్యాపిస్తుందో మరి అధికారులు అందరూ కూడా మరి భయపడుతున్నారు. అయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మరలా నేను మీకు శుభవచనము సెలవిచ్చేదను. హల్లెలూయా. అలాగే 9వ వచనంలో కూడా ఒకసారి మనం చూసినట్లయితే, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. అవును, మనము దేవునికి భయపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి అనేక సార్లు మనం చూస్తున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కూడా కుదువై ఉండదని. మరి నిజంగా ఎన్నో సందర్భాలలో మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ శ్రమ రాకముందు మరి ఎంతో మంది భక్తులతో ప్రభు మాట్లాడారు, ఎంతో మందిని దర్శించారు, భారతదేశం కోసం ప్రార్థన చేయమని. మరి ఎంతో మంది ప్రార్థన చేశారు. వారి ప్రార్థనలు ఆలకించి ప్రభు దేవుడు ఇంతవరకు ఇట్టి పరిస్థితుల్లో ఆయన దయతో, ఆయన కృపతో మనల్ని దేవుడు కాపాడుతున్నందుకు దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞతలు
తెలియజేసేవారిగా ఉండాలి. మరి విలాప వాక్యాల్లో కూడా మరి మనం యోవేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మన దేవుడు అత్యంత కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు అని కూడా మనం చూడగలుగుతున్నాం. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక సార్లు మరి 107వ దావీదు కీర్తనలో మనం చూసినట్లయితే కష్టకాలంలో వారి యెహోవాకు మొరపెట్టి తిరిగి దేవుడు వారి బంధకములో నుండి వారిని విడిపించాడంట. మరణాంధకారంలో నుండి వారిని తప్పించాడు, శ్రమలో నుండి వారిని విడిపించాడు. వారి యొక్క కట్లను దేవుడు తెంపినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనము కూడా మన దేశం కోసం ప్రార్థించడానికి దేవుడు ఈ అవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవుడికి ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేసే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు మరి ఆ కష్టకాలాల్లో దేవునికి మొరపెట్టినప్పుడు వారు ఎంతగానో దేవుని వద్ద నుండి జవాబు పొందుకున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. మరి చెప్పడానికి ఎంతో మరి వాక్యాలు ఉన్నాయి, కానీ మరి సమయం కొద్దిగా ఉన్నందు చేతున మరి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మరి నినివే పట్టణాన్ని కూడా దేవుడు కాపాడాడు. అలాగే మరి ఎస్తేరు గారు కూడా, ఎస్తేరు మరి దేవుని సన్నిధానంలో తన స్వజానంగం కోసం ఆమె ప్రార్థన చేసినప్పుడు తన ప్రజలను ఆమె కాపాడుకోగలిగింది. మరి మనం కూడా స్త్రీలుగా కూడి, మరి ఇర్మియా కూడా చెప్తున్నాడు కదా, అంగలార్చు స్త్రీలను పిలవనప్పుడు, రోదన చేయి స్త్రీలను పిలవనప్పుడని. మరి నిజంగా ఈ సమయంలో మనం కూడా దేవుని సన్నిధానంలో మరి అందరం సమాజంగా కూడుకోవడానికి సమయం లేదు, కానీ మరి కష్టకాలంలో ఈ ఆన్లైన్లో ఈ ప్రేయర్ డేగా మనం ప్రకటించుకొని మరి ప్రార్థన చేయడానికి దేవుడు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా మనం ఎన్నిసార్లు దేవునికి స్తుతులు చెల్లించిన రుణస్థులమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి నిజంగా దేవుడు ఎన్నో మార్లు ఇశ్రాయేలు ప్రజలని మరి గద్దిస్తూ ఉన్నాడు. మరలా దేవుని సన్నిధానంలో ఆయన తరఫు మరలా తిప్పుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీకు మరలా మమ్మను బ్రతికింపవా. ఇదేమో మనం కూడా మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ప్రజలైన వారందరూ కూడా నీ యందు సంతోషించినట్లు మేము కూడా మరలా సమాజంగా కూడుకోవడానికి, నిన్ను ప్రార్థన చేయడానికి అయా మరలా మాకు అవకాశాలు కల్పించవా. మరి 9వ వచనంలో సెలవిచ్చినట్లు మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. దేవుడు ఇచ్చిన వాక్కులు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, వందనాలు. ఇంతవరకు నేను స్తుతించడానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా, పాటలు పాడడానికి, అయ్యా ప్రార్థించడానికి ప్రభువా, అయ్యా మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు స్తోత్రాలు, బలవంతుడా నీకు వందనాలు ప్రభువా. శ్రమలో నుండి తప్పించడానికి మీరొక్కరు మాత్రమే సహాయం చేయగలిగిన తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. కృపా
సంపూర్ణుడ స్తోత్రా, కృపతో రక్షించితివే స్తోత్రా, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రా, కృపతో రక్షించితివే స్తోత్రా, నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు నాయన. ఈ సమయమును ప్రభువా, ఈ దినమును నాయన మీరు మాకు ప్రేరణగా అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా 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 ఈ ప్రార్థన ఎందుకు మేమందరం కూడా కలిసి నాయన ప్రార్థిస్తున్నాము నీకు తెలుసు నాయన. మాకంటే కూడా ముందుగా మా హృదయ అంతరంగములను ఎరిగి ఉన్న తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. ఒక్కసారి నాయన స్త్రీలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నీ పాదాలు పట్టుకోవడానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన అయ్యా నీ కృపను బట్టి నీకు లెక్కలేనన్ని స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రత్యేకంగా నాయన అయ్యా అయ్యా ఒక్కొక్క నాయన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా దేశంలో ఉన్న పరిస్థితులను ప్రభువా మీకు చూపిస్తున్నామయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా అయ్యా ఈ కరోనా వైరస్ ద్వారా ప్రభువా ఎంతో మంది బిడ్డలు మరణిస్తున్నారు నాయన, ఎంతో మంది అస్వస్థతకు గురవుతున్నారు ప్రభువా. మీరు సెలవిస్తున్నారు కదా నాయన, ఇశ్రాయేలులో ఐగుప్తులో ఉన్న తెగులు ఏది కూడా మీ ఎందుకు రానివ్వనంటున్నావు కదా ప్రభువా. అయ్యా అయ్యా ఇలాంటి వాగ్దానం మా దేశంలో మీరు నెరవేర్చండి అయ్యా. ఎంతో మంది భక్తులు ప్రార్థన చేస్తున్నారయ్యా. ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మా దేశాన్ని రక్షించండి అయ్యా. అయ్యా మమ్మల్ని మీరు రక్షించమని అడుగుచున్నానయ్యా. అయ్యా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ కరోనా వైరస్ నుండి యేసు నామములో విడుదలను ప్రకటించమని అడుగుచున్నానయ్యా. అయ్యా నీ కృప మా మీద చూపించండి ప్రభువా. అలనాడు కోరాహు కుమారులు నాయన నీ సన్నిధానంలో వేడుకునేటట్లుగా ప్రభువా అయ్యా మీరు మరలా మా దేశమును ప్రభువా అయ్యా మీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా మరలా బ్రతికించండి ప్రభువా. అయ్యా మీ వైపు మా చేతులు ఎత్తడానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా 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 అలాగే మా దేశంలో ప్రభువా ఆర్థిక పరిస్థితులను కూడా మీరు మెరుగుపరచమని అడుగుచున్నాను. ఎటువంటి కరువులు రాకుండా మీరు కాపాడమని అడుగుచున్నానయ్యా. మా దేశంలో మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను అయ్యా. సస్యశ్యామలమైన పాడి పంటలతో మీరు నింపమని అడుగుచున్నాను ప్రభువా.
అయ్యా ఎంతో మంది నిరుద్యోగులుగా ఉంటున్నారు ప్రభువా, వారందరికీ కూడా నాయన మరలా వారి ఉద్యోగాల్లో ప్రభువా అయ్యా తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. అయ్యా ఈ సమయంలో పనులు లేక ఎంతో మంది ఇబ్బంది పడుచున్నారయ్యా, ఆహారం లేక ఇబ్బంది పడుచున్నారయ్యా. అటు వారందరికీ కూడా మీ కృప సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రాలయ్యా. అయ్యా ప్రత్యేకంగా నాయన అయ్యా మా దేశ నాయకులు కూడా మీరు దర్శించమని అడుగుచున్నాను. అయ్యా వారిని మీరు దీవించండి ప్రభువా. అయ్యా వారికి మంచి ఆలోచనలు మీరు దయచేయండి అయ్యా. అయ్యా మీరే పరిపాలన జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రివైన దేవా నీకు వందనాలు ప్రభువా. ఈ తెగుల నుండి అయ్యా అయ్యా అంతము పొందించగలిగిన దేవుడు సమర్థుడు నీవే అని అడుగుచున్నామయ్యా. నీవే సహాయం చేయండి అయ్యా. అలాగే ఎంతో మంది నాయన అయ్యా పరిచర్య చేస్తున్నారయ్యా. అయ్యా 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 వైద్య సిబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా పారిశుద్ధ కార్యక్రమాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా అలాగే ప్రభువా అయ్యా పోలీసు వారు కూడా ఎంతగానో కష్టపడుతున్నారు ప్రభువా. వారందరికీ కూడా మీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. అయ్యా ప్రతి సంఘాలను కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. మరలా మా దేశంలో మహిమను అయ్యా మీరు ప్రకటించండి ప్రభువా. నీ మహిమతో మా దేశంలో నింపమని అడుగుచున్నానయ్యా. అయ్యా మీరే సహాయము చేయమని అడుగుచున్నాను అయ్యా. అలాగే ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా బలహీనతలను చూచి అయ్యా మాలో విజ్ఞాపన ఆత్మను కలుగు చేయు దేవానికి స్తోత్రాలు. మీరే ఈ విజ్ఞాపన జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇప్పటి వరకు మీ సన్నిధానంలో పాడడానికి నీ వాక్యమును ధ్యానించుకోవడానికి ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా వారిని కూడా మీరు బలపరచండి, నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రత్యేకంగా మా దేశాన్ని పరిస్థితులు మీరు మెరుగుపరచండి అయ్యా. ఎంతో మంది నశించిపోతున్నారయ్యా. అయ్యా పురుషులను రక్షించండి అయ్యా, యవన బిడ్డలను రక్షించండి, స్త్రీలను వృద్ధులను చంటి బిడ్డలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభువా. అయ్యా మీరే జ్ఞాపకము చేసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని స్వస్థత శీఘ్రమే మీరు దయచేసి ప్రభువా. మరలా పరిస్థితులన్నీ కూడా మీరు మెరుగుపరిచినాయన మేమందరం కూడా నీ సన్నిధానంలో సంతోషించడానికి నీ కృప మాకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. మీ కనుదృష్టి మా మీద ఉంచండి, మీ సన్నిధి మా మీద ఉంచండి. నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రతి అంధకార చీకటి శక్తులను యేసు నామంలో విడుదల దయచేయండి ప్రభువా. నీ సన్నిధి మాత్రమే మాకు తోడుగా వచ్చునుగాక. నీ కృప మమ్మల్ని ఆవరింప చేయనుగాక. నీ మహిమతో మమ్మల్ని ఎత్తిపట్టి వాడుకోమని అయా ఇది దాసురాల ప్రార్థన మీరు అంగీకరించమని నజరేయుడైన శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి ప్రభుజ్యోతక్క మరి విక్టర్ సీనియా వీరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.